ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. కార్మికులను గుర్తించడానికి కడవర్ రెస్క్యూ డాగ్స్ ను తీసుకొచ్చారు. కేరళ నుంచి కడవర్ డాగ్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఐఐటి నిపుణుల బృందంతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్ పై వేస్తూ మరోవైపుకు నీటిని దారి మళ్లిస్తూ ముందుకు సాగుతున్నారు. గత 13 రోజుల నుంచి టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఈ రోజుకి 13వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం 12 బృందాలు వివిధ రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా 8 మంది లోపల ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు చిక్కుకున్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. అయితే ప్రత్యేకంగా ఈ ఏదైతే కొద్ది రోజుల క్రితం 4 రోజుల క్రితం ఏదైతే జీపీఆర్ రాడార్ ద్వారా స్కానింగ్ చేసి గుర్తించినటువంటి 8 ప్రదేశాల్లో వీళ్ళు చిక్కున్నట్టుగా కూడా జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా గుర్తించడం జరిగింది. కానీ దానికి సంబంధించి అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు కూడా వీలు పడకపోవడం తోటి అసలు అక్కడ ఉన్నాయా లేవా అనే అంటే వాళ్ళు చిక్కున్నారా లేదా ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయా అనేది కూడా ఆ జీపీఆర్ రాడార్ ద్వారా కనిపెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ 8 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుంచి కూడా 2 క్యాడవర్ డాగ్స్ ను కూడా తీసుకురావడం జరిగింది. 2 డాగ్స్ ని ఆర్మీ హెలికాప్టర్ లో ప్రత్యేకంగా ఆ టన్నెల్ వద్దకు కూడా తీసుకురావడం జరిగింది. ఆ డాగ్స్ కి సంబంధించి కూడా వాటిని లోపలికి సొరంగంలోకి ప్రమాదం జరిగిన చోటుకి పంపించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ డాగ్స్ కి సంబంధించి ఏదైతే ఈ ఆనవాళ్ళకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి శరీర ఏదైతే మానవునికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించేందుకు కూడా ఈ డాగ్స్ కూడా ఉపయోగపడతాయనే కారణంతో వాటిని తీసుకురావడం జరిగింది. అవి కూడా కొంతమేర అంటే మనుషులు లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఈ డాగ్స్ ని కూడా లోపలికి పంపించేందుకు కూడా ఏదైతే ఈ డాగ్స్ కొంచెం ముందు కూడా వెళ్లేందుకు ఆస్కారం ఉండడం తోటి ఈ డాగ్స్ ని కూడా తెప్పించడం జరిగింది. ఈ డాగ్స్ కూడా సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా వీలు కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేకంగా ఈ డాగ్స్ ని క్యాడవర్ 2 డాగ్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే దీంతో పాటు నిన్న ఏదైతే కన్వేయర్ బెల్ట్ పని చేయకుండా నిలిచిపోవడం జరిగింది, మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. అది కూడా కేవలం లోపల ఏదైతే సొరంగం పాయింట్ స్టార్టింగ్ నుంచి 12వ కిలోమీటర్ వరకు మాత్రమే ఈ కన్వేయర్ బెల్ట్ ప్రస్తుతం పనిచేస్తుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి 14వ కిలోమీటర్ వరకు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ పునఃప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మరో సైడ్ కూడా కన్వేయర్ బెల్ట్ రన్నింగ్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 2 కాకుండా కూడా మరో అసలు అడ్డంకిగా ఉన్నటువంటి పీబీఎం మిషన్ ఏదైతే టన్నెల్లో అడ్డంగా ఉన్నటువంటి సహాయక చర్యలకు అడ్డంగా ఉన్నటువంటి పీబీఎం మిషన్ కి సంబంధించి కూడా ప్రత్యేక రైల్వే సిబ్బంది చేత ఏదైతే ప్లాస్మా కట్టర్ల ద్వారా వాటిని విడి భాగాలుగా ముక్కలుగా చేస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పీబీఎం మిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే విడి భాగాలుగా చేసి బయటికి పంపిస్తే మాత్రం అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు అలాగే చిన్న జేసీబీలను కానీ డోజర్లను కానీ లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కేవలం మనుషుల ద్వారా మాత్రమే ఇప్పుడు ఏదైతే సహాయక బృందాలు ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించి కానీ ర్యాట్ మ్యాన్ హోల్స్ సంబంధించిన టీమ్స్ కానీ ఇటు హైడ్రాక్ సంబంధించి వివిధ రకాలైనటువంటి టీమ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు మాన్యువల్ గా అక్కడ తవ్వకాలు చేపట్టాలంటే ముఖ్యంగా ఈ సిగ్మెంట్స్ కు సంబంధించి అక్కడ వాటికి సంబంధించి ఎక్కువ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. వాటిని తొలగించాలంటే ఎక్కువ రోజులు సమయం పడుతుంది. ఏదైతే మొన్నటి వరకు చూపించినటువంటి
రాడర్ చూపించినటువంటి సిగ్నల్ ఏదైతే చోట్లు డాటా చూపించిన ప్రాంతాలు ఉన్నాయో 8 ప్రాంతాలు చూపించడం జరిగింది. 4 ఆధారాలకు సంబంధించి ఆకారాలను 2 మీటర్ల లోతులో, మరో 4 7 మీటర్ల లోతులో ఉన్నట్టుగా కూడా ఈ రాడార్ సిస్టమ్ ద్వారా చూపించినప్పటికీ 2 మీటర్ల లోతు తవ్వడానికి మినిమం 3 రోజుల సమయం కూడా పట్టింది. ఆ 2 మీటర్లు కూడా కేవలం 1 మీటర్ మాత్రమే తవ్వకం చేపట్టడం జరిగింది. మాన్యువల్ గా ఇంత రిస్క్ తోటి కూడుకున్న వ్యవహారం కాబట్టి ముందుగా ఈ ప్లాస్మా కట్టర్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగాన్ని పీబీఎం మిషన్ భాగాన్ని కూడా విడిముక్కలుగా చేసి దాదాపు 300 మీటర్ల దూరం వరకు టన్నల్లోనే 300 మీటర్ల దూరం వరకు వాటిని సహాయక సిబ్బంది వాళ్ళు తీసుకొచ్చి లోకో ట్రైన్ లో వేస్తున్నారు. దీంతో అక్కడ 300 మీటర్లకు సంబంధించి దూరం ఉండడం, వాళ్ళు మాన్యువల్ గా వాళ్ళే పనులు చేస్తుండడం, లోకో ట్రైన్ బయటికి లోపలికి పోవడానికి కూడా దాదాపుగా 6 గంటలు, 3 గంటలు వెళ్ళడానికి 3 గంటలు రావడానికి సమయం పడుతుంది. ఇలా సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఇటు ఈ డాగ్స్ తోటి ఎక్కడైతే గుర్తిస్తున్నాయో, గుర్తించే అవకాశం ఉందో అక్కడే తవ్వకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ డాగ్స్ తీసుకురావడం జరిగిందనేది అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇటు ఊట నీటికి సంబంధించి కూడా దాన్ని డైవర్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అది విఫలం కావడం జరిగింది. కేవలం ఈ ఏదైతే ఈ వాటర్ ని మోటార్ల ద్వారానే డీవాటరింగ్ చేస్తూ బయటికి పంపిస్తున్నారు. ఇలా చేస్తున్న క్రమంలో 13 రోజులుగా ఈ సహాయక చర్యలకు సంబంధించి ప్రధాన అడ్డంకిగా మారినటువంటి బురద, రాళ్లు, మట్టి, దీనికి సంబంధించి ఇటు సిగ్మెంట్లు కూడా అందులో కూరుకుపోయి ఉండడం, ఇటు పీబీఎం మిషన్ తోటి కలిపి ఇదంతా కూడా అక్కడ శిథిలాలుగా ఏర్పడడం తోటి వాటిని తొలగించాలంటే గట్టి పడడం జరిగింది. ఎందుకంటే ఈ సిమెంట్ బ్రిక్స్ అందులో ఇరుక్కపోవడం, ఇటు పీబీఎం మిషన్ కూడా ఎక్కువ వెయిట్ ఉండడం తోటి వాటిని తొలగించాలంటే మాన్యువల్ గా వీలు పడడం లేదనేది అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ పీబీఎం మిషన్ కి సంబంధించి ఏదైతే కట్టర్ల ద్వారా ప్లాస్మా కట్టర్ల ద్వారా చేస్తున్నారో ఆ విడి భాగాలను బయటికి పంపుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు కన్వేయర్ బెల్ట్ కూడా మళ్ళీ రన్నింగ్ కావడం, బురద మట్టి రాళ్లతోటి కూడినటువంటి అది బయటికి వెళ్తున్న క్రమంలో ఇటు సహాయక చర్యలు అయితే వేగవంతమయ్యాయని చెప్పవచ్చు. కానీ ఈ రోజు డాగ్స్ లోపలికి పంపించిన తర్వాత ఒకవేళ ప్రదేశాలు గుర్తిస్తే మాత్రం వాటిని మాన్యువల్ గా అక్కడ సహాయక బృందాల చేత చేస్తారా లేదంటే మిషన్లను వాడతారా అనేది కూడా కొంత అయితే జానయ్య, ఇప్పటికే 13 రోజుల నుంచి ఆపరేషన్ కొనసాగుతోందిగా, ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ కేరళ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? ఈ కేరళ డాగ్స్ సంబంధించి వాటికి ప్రత్యేక శిక్షణ ఉంది. గతంలో కూడా కొన్ని సంఘటనల విషయంలో కూడా వాటిని వినియోగించాలని కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అందుకోసమనే వాటిని తీసుకురావడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రోబోలను వినియోగించండి అని చెప్పి ఆయన ఏదైతే మళ్ళీ ఈ సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో మళ్ళీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనేది అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో నిర్వహిస్తున్నటువంటి ఉన్నతాధికారులు సీఎం కి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు రోబోలను వాడాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అయితే కేవలం రాడార్ ద్వారా గుర్తించారు, కానీ అక్కడ వాస్తవంగా ఉన్నాయా లేవా అనేది ఒక నిర్ధారణ రాలేకపోతున్నారు. మరోవైపు ఇటు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితిని చూస్తే మాత్రం అక్కడ దుర్వాసన ఎక్కువ వస్తుంది. అక్కడ నిలబడే పరిస్థితి లేదు, ఆక్సిజన్ కూడా సరైన స్థాయిలో అందడం లేదు. ఆ దుర్వాసన తోటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది, మాకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది కూడా లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది చెప్తున్న విషయం. అయితే ఈ పరిస్థితిలో మానవ సంబంధించింది కాకుండా ఇటు ఏదైతే డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారనేది చెప్తున్నారు. ఆ డాగ్స్ దాదాపుగా 2 మీటర్ల నుంచి 3 మీటర్లు లోతులో ఉన్నా కూడా గుర్తించే అవకాశం ఉంది. మానవ ఆనవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ చూపిస్తుంది, అక్కడ తవ్వడానికి వీలుగా ఉంటుందనే విషయంలో ఈ డాగ్స్ ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ డాగ్స్ ను వినియోగించడానికి మొన్న రాడర్ ద్వారా స్కానింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ 8 మంది ఎవరైతే ఉన్నారో మొదటగా వారిని బయటికి తీసేందుకు మాత్రం ఈ అన్ని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వారిని గుర్తించలేదు. ఇటు కుటుంబ సభ్యులు కూడా 13 రోజులు అవుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పటి వరకు తమ
కుటుంబానికి సంబంధించిన వారి ఆచూకీ తెలియకపోవడం, ఈ అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారు కూడా తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అనేది కూడా అక్కడ చూస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితిని అంతా కూడా అధిగమించేందుకు అన్ని విధాలైనటువంటి అన్ని సిస్టమ్స్, అన్ని రకాలైనటువంటి అవకాశాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే వినియోగిస్తున్నప్పటికీ ఆ 8 మంది విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ రోజు ఈ డాగ్స్ ద్వారా కూడా ఏమైనా గుర్తించే అవకాశం ఉందనే విషయంలో డాగ్స్ లోపలికి పంపించడం జరిగింది. ఇటు కన్వేయర్ బెల్ట్ ఒకటి పనిచేయడం, ఇటు ప్లాస్మా ద్వారా బీబీఎం మిషన్ నుంచి ముక్కలుగా చేసి బయటికి పంపించడం కూడా కొంత సహాయక చర్యలు వేగవంతమయ్యాయని కూడా చెప్పవచ్చు. కేవలం ఈ డాగ్స్ గుర్తిస్తే ఒకవేళ ఈ జేసీబీ మిషన్ల ద్వారా లోపలికి వెళ్లి తీసుకెళ్లి ఈ సహాయక చర్యలు కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విషయం